నా పేరు శ్రీజ. నేను ప్రస్తుతం బీవీఆర్ఐటీ ఉమెన్స్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది జోగులాంబ గద్వాల్ డిస్టిక్. సాధారణంగా నర్సరీలో మొక్కలు పెంచడానికి బ్లాక్ పాలిథిన్ కవర్స్ను ఉపయోగిస్తుంటారు. ఈ బ్లాక్ పాలిథిన్ కవర్స్ అనేటివి సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇవి భూమికి అనేటివి చాలా హానికరం. కాబట్టి నేను ఈ సమస్యని గుర్తించి దీనికి ఒక సొల్యూషన్గా ఈ సమస్యకు పరిష్కారంగా బయోడిగ్రేడబుల్ పార్ట్స్ని తయారు చేశాను. ఇవి వేరుశనగ పొట్టుతోటి తయారు చేసి వాటిని నర్సరీలో ఉపయోగించే విధంగా తయారు చేశాను. అయితే ఈ గ్రౌండ్నట్ షెల్ అనేది మొదటిసారి ఏం చేసేవాళ్ళంటే రైతులు ఊకనే వాడేసేవాళ్ళు, లేకపోతే బేకరీ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఆ బేకరీ వాళ్ళు కుకింగ్ కేన్గా వాడేవాళ్ళు. అప్పుడు కూడా CO2 విడుదలయ్యి మళ్ళీ అటు కూడా పర్యావరణానికి ఇబ్బందిగా మారేది. కాబట్టి నేను ఈ 2 సమస్యలకు ఒకటే సొల్యూషన్లో ఉండే విధంగా గ్రౌండ్నట్ షెల్ను ఉపయోగించి బయోపార్ట్స్ని తయారు చేయడం జరిగింది. ఈ ఇన్నోవేషన్ని నేను TIE 50లో అప్లై చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సెలెక్ట్ టాప్ 50లో నా ప్రాజెక్టు కూడా ఒకటి రావడంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతిలో చదువుతున్నప్పుడు నేను ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అందులో ఉండే ప్రతి వాటిని కూడా అధిగమిస్తూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ కూడా ఇప్పటివరకు ఇలా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటి కూడా ఇది నా సమస్య అని భావించి ఆ సమస్యకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుందని గట్టిగా నమ్మినప్పుడే మనం ఖచ్చితంగా దానికంటూ ఒకటి సొల్యూషన్ చేసి ఇన్నోవేషన్ చేయగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.